నేతన్నకు భరోసాగా 48 కోట్లు ఏడాదికి 2 విడతలుగా వేతన ప్రోత్సాహకం పథకంతో 40,000 మంది చేనేత అనుబంధ కార్మికులకు లబ్ధి రాష్ట్ర చేనేత వస్త్రాలకు ప్రత్యేక లేబుల్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దీనికి సంబంధించినటువంటి అంటే ఈ రైతు భరోసా ఎట్లయితే ఉందో నేతన్నలకు సంవత్సరానికి ఇంత అమౌంట్ అనేటువంటిది రేవంత్ రెడ్డి ఏస్తా అని మొన్న ప్రకటించిండు దానికి సంబంధించినటువంటి వార్త ఒకసారి చూద్దాం ఏడాదికి 2 విడతలుగా వేతన ప్రోత్సాహ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తా ఉన్నాడు ప్రభుత్వం నేత కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉందని చేనేత అభయాస్తంలో భాగంగా నేతన్న భరోసా పథకం మార్గదర్శకాలను విడుదల చేసింది చేనేత అభయాస్తం అనే పేరుతోటి రాష్ట్ర వ్యవసాయ శాఖ జౌళి శాఖ మంత్రి చెప్పిండు ఆయన ప్రకటన విడుదల చేసిండు దాంట్లో ఈ బడ్జెట్కి 48 కోట్లు కేటాయించినట్లు ఈ పథకం ద్వారా జియో ట్యాగ్ చేయబడిన మగ్గాలపై పనిచేస్తున్న కార్మికులతో పాటు అనుబంధ కార్మికులకు వేతన ప్రోత్సాహకం ఉంటుందట మొగ్గం నేస్టోళ్ళు గవర్నమెంట్ ఒక మొగ్గం అంటే ఉందా లేదా ఒక మొగ్గం ఏంటి మొగ్గం నేస్తున్నా నేయలేదా అనేటువంటిది దానికి ఒక జియో ట్యాగు నియమించింది ఆల్రెడీ చాలా మందికి 90% జియో ట్యాగులు వచ్చినాయి ఇంకో 10% ఆ జియో ట్యాగ్ వేయడానికి ఆఫీసర్లు వచ్చినప్పుడు ఈ చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో అందుబాటులో లేక కొంతమందికి ఒక 10% రాష్ట్ర వ్యాప్తంగా రాలేదు ఇంకా అవి కూడా ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఆఫీసర్స్ ఆ మిస్ అయినటువంటి జియో ట్యాగ్ లేని మొగ్గాలకు ఖచ్చితంగా అర్హులైనటువంటి మొగ్గాలకు జియో ట్యాగ్ మళ్ళీ వేయాలి వేసి ఈ పథకంలోకి మిగతా వాళ్ళని కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది మరి సంవత్సరానికి ఎంత ఇస్తాడో ఒకసారి చూద్దాం గరిష్టంగా సంవత్సరానికి నేత కార్మికులకు 18,000 ఇస్తాడంట ఒక సంవత్సరానికి 18,000 అనుబంధ కార్మికులకంటే ఈ కన్నెలు చుట్టేటోళ్ళు ఆ తర్వాత అంటే ఈ మొగ్గానికి పూర్తిగా సపోర్ట్ నేత కార్మికునికి కావాల్సినటువంటి కండలు చుట్టడం రంగులు అద్దడం రకరకాల చిటికి పట్టడం ఇవన్నీ ఉంటాయి వాళ్ళ భార్య కావచ్చు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ ఎవరు చేసినా వాళ్ళు అనుబంధ కార్మికులుగా గుర్తింపు అనుబంధ కార్మికులకు ఎంత వస్తుంది 6,000 అట నేత కార్మికునికి 18,000 అనుబంధ కార్మికునికి 6,000 అందించడం జరుగుతుందన్న దాదాపు 40,000 మంది చేనేత అనుబంధ కార్మికులు లబ్ధి పొందుతారని స్పష్టం చేశారు అంతేకాకుండా చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలకు ప్రత్యేకంగా తయారు చేయబడిన యూనిక్ లోగోను జత చేస్తామని పేర్కొన్నారు ఈ పథకం నేత అనుబంధ కార్మికులందరికీ వర్తిస్తుందని 18 సంవత్సరాల నుండి జియో ట్యాగ్ చేయబడిన మరమగ్గాలపై పనిచేసే కార్మికులు ఫ్రీలూమ్ ప్రిపరేటరీ పనులైన డైయింగ్ టైయింగ్ డిజైనింగ్ వార్పింగ్ వెల్డింగ్ సైజింగ్ మొదలైన అనుబంధ పనులు చేసే కార్మికులు చేనేత వృత్తి ద్వారా వారి వార్షిక ఆదాయంలో కనీసం 50% పొందుతున్న వారంతా అర్హులని తెలిపారు జియో ట్యాగ్ చేయబడిన మగ్గాల ద్వారా వార్పులలో కనీసం 50% కంటే ఎక్కువ పూర్తి చేసి నేత అనుబంధ కార్మికులకు నేరుగా లబ్ధిదారుడి బ్యాంక్ ఖాతాల్లోకి డైరెక్ట్ వస్తుంది మధ్యవర్తులు ఎవరుండరు ఎక్కడ ఇబ్బంది కూడా ఉండదు ఏప్రిల్ నుండి సెప్టెంబర్ అక్టోబర్ నుండి మార్చ్ నేత కార్మికుడికి 9,000 అనుబంధ కార్మికుడికి 3,000 అంటే ఈ 18,000 ఒకేసారి ఇవ్వకుండా ఎక్కడికి ఇస్తాడు ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు 9,000 ఇస్తాడు ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు అక్టోబర్ నుండి మార్చి వరకు 9,000 అంటే ఈ సంవత్సర కాలంలో 18,000 వస్తాయి అదే నెలలో ఈ అనుబంధ కార్మికురాలు ఎవరైతే ఉన్నారో సహాయకురాలుగా పనిచేస్తున్నారు వాళ్ళకు 3,000 మళ్ళీ 3,000 6 నెలలకు 3,000 6 నెలలకు 3,000 సంవత్సరానికి 6,000 వచ్చే అవకాశం ఉన్నది మొదటి విడతలో 50% మార్పులు పూర్తి చేయని వారు రెండో విడతలో పూర్తి చేసినట్లయితే మొత్తం ప్రోత్సాహకం సంవత్సరాంతంలో మళ్ళీ దానికి కొన్ని కండిషన్స్ ఏ వార్పులు ఏం చేసిరు ఏం పని చేసిరు ఇవంతా కూడా పైనుంచి మళ్ళీ ఇన్స్పెక్షన్ వచ్చి నిజంగా చేస్తున్నారా చేయడం లేదా అన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఈ చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో జియో ట్యాగ్ ఉండి సహాయ కార్మికులు ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి పూర్తిగా అప్లికేషన్స్ కూడా అవన్నీ వస్తాయి ఆ రకంగా గవర్నమెంట్ కూడా మీ ముందుకు వస్తుంది వచ్చిన తర్వాత చేయాలి జియో ట్యాగ్ లేని వాళ్ళకి ఆఫీసర్లకి ఒక రిక్వెస్ట్ ఏంటంటే జియో ట్యాగ్ ఎవరైతే మిస్ అయ్యారో అర్హులైనటువంటి నేత కార్మికులు కొంతమంది జియో ట్యాగ్ మిస్ అయ్యారు కాబట్టి ఆఫీసర్స్ ఇప్పటికైనా ఖచ్చితంగా ఆ జియో ట్యాగ్ను ఆ కార్మికులకు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది